అందరికీ ఏరువాక పౌర్ణమి శుభాకాంక్షలు. ఇది ఏరువాక పౌర్ణమి అనేది రైతులందరూ కలిసిమెలిసి ఎంతో సంతోషంగా జరుపుకునే పండుగ ఏరువాక పౌర్ణమి. ఈరోజు నా నియోజకవర్గం దేవరకద్ర మండలం జింగరాల గ్రామానికి ఇప్పుడే రావడం జరిగింది. ఇక్కడ రైతులందరూ ముఖ్యంగా మహిళలు కూడా పెద్ద ఎత్తున ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఎడ్ల బండ్ల మీద ఊరేగింపుగా వచ్చి ఆ తాడు తెప్పే కార్యక్రమంలో పాల్గొన్నారు. దాంట్లో విజేతలుగా పోయే రమేష్ విజయం సాధించారు. అందరూ కూడా రైతులందరూ కలిసిమెలిసి ఉండి ఈ పండుగ వాతావరణంలో ఇంత పెద్ద ఘనంగా జరుపుకుంటున్నందుకు వారందరూ కూడా నేను ఈ సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నా. ముఖ్యంగా వర్షాలు మంచిగా కురిసి రైతులందరూ కూడా వాళ్ళు సుభిక్షంగా ఉండాలి, వాళ్ళ పంటలన్నీ కూడా ఎలాంటి ఇబ్బందులు లేకుండా మంచిగా పండాలని చెప్పేసి నేను ఈ సందర్భంగా భగవంతుడు కూడా కోరుతా ఉన్నా. ఎందుకంటే ఏరువాక పౌర్ణమి అనేది తొలకరి వర్షాలు పడ్డ తర్వాత నిర్వహించుకునే ఒక పండుగ. రైతులందరూ కూడా చాలా సంతోషంగా, ఎందుకంటే వర్షాలు పడ్డాయి, మాకు ఇంకా పంటలు వేసుకునే విత్తనాలు వేసుకునే సమయంలో ఈ పండుగ వస్తుంది కాబట్టి రైతులందరూ కూడా వాళ్ళ కష్టాన్ని మర్చిపోయి ఈ పండుగ వాతావరణం అందరూ కలిసిమెలిసి పాల్గొని ఈ పండుగను జరుపుకోవడం అనేది సాంప్రదాయంగా వస్తున్నది. సో ఈ విధంగా ఈరోజు ఇక్కడ నేను పాల్గొనడం జరిగింది. ఇది ఒకటే, రైతులందరూ కూడా ఒకటే మాటిస్తూ ఉన్నాం, ఇది ప్రజాప్రభుత్వం. గౌరవ ముఖ్యమంత్రి గారు కానివ్వండి, మేము కానివ్వండి, ఒక రైతు కుటుంబం నుంచి వచ్చిన వ్యక్తులం కాబట్టి తప్పకుండా రైతులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా రైతులకు అన్ని రకాల కూడా మంచి జరగాలని కోరుకునే ప్రభుత్వం ఇక్కడ ఉంది. ఒక రైతు పక్షపాత ప్రభుత్వంగా ఈరోజు రైతు పక్షపాత ముఖ్యమంత్రిగా శ్రీ రేవంత్ రెడ్డి గారు ఈరోజు పనిచేస్తూ ఉన్నారు. వాళ్ళకు కావాల్సిన ఎరువులకు సంబంధించి కానీ విత్తనాలకు సంబంధించి కానీ ఎక్కడ ఇబ్బందులు లేకుండా మా ప్రయత్నాలు కొనసాగుతూ ఉన్నాయి. ముఖ్యంగా యూరియా విషయంలో కూడా నేను రైతులను కూడా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను, మీకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా యూరియా అందించే బాధ్యత మాది అని చెప్పేసి. ఎందుకంటే యాప్ ద్వారా చాలామంది రైతులందరూ కూడా ఈరోజు ఎక్కడ అవైలబిలిటీ ఉంటే అక్కడ పోయి యూరియా తెచ్చుకుంటా ఉన్నారు. కొందరు రైతులు ఇబ్బంది పడుతూ ఉన్నారని చెప్పేసి చెప్తా ఉన్నారు. తప్పకుండా మేము అధికారులను ఆల్రెడీ ఆదేశించడం జరిగింది. ఎక్కడన్నా రైతులకు యాప్లో బుక్ చేసుకోవడానికి ఇబ్బందిగా ఉంటే రైతులు ఖచ్చితంగా అధికారులను ఆశ్రయించండి. ఎందుకంటే ఒక 3 విలేజెస్ కలిపి 3 విలేజ్లకు ఒక క్లస్టర్గా విభజించడం జరిగింది. ఆ క్లస్టర్లకు 3 విలేజ్లకు కలిపి ఒక ఏఈఓ ఉంటాడు. ఆ ఏఈఓ గారు పూర్తి స్థాయిలో మీకు సహకరిస్తారు. ఏఈఓ గారు కానీ ఏఓ గారు కానీ ఇతర అధికారులు ఎవరైనా ఇబ్బందులకు గురి చేస్తుంటే మాత్రం మా దృష్టికి తీసుకురావాలని చెప్పి నేను ఈ సందర్భం కోరుతున్నా. ఈ సందర్భంగా నేను ఏఈఓలకు కానీ ఏఓలకు కూడా నేను సీరియస్గా ఇన్స్ట్రక్షన్స్ ఇస్తా ఉన్నా. ఈ యాప్ బుకింగ్లో ఎక్కడన్నా రైతులకు తెలియని పక్షంలో ఉంటే మీరు సహకరించి యాప్లో బుక్ చేయించి ఎక్కడ యూరియా అవైలబిలిటీ ఉంటే ఆ యూరియాను తక్షణమే అందియాలని చెప్పేసి కూడా నేను ఈ సందర్భంగా కోరుతా ఉన్నా. కాబట్టి రైతులు ఎవరు దిగులు చెందాల్సిన అవసరం లేదు. యూరియా విషయంలో తప్పకుండా మేము కేంద్ర ప్రభుత్వం కూడా కొట్లాడైనా యూరియా తీసుకొచ్చి మీకు అందించే బాధ్యత మాది అని చెప్పేసి తెలియజేసుకుంటూ మరొకసారి రైతులందరికీ కూడా ఏరువాక పౌర్ణమి శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాం. ఏంటంటే మన గ్రామం డెవలప్మెంట్ కోసం అన్న కోసం కూడా మనం ఏం అడిగినా కూడా ఇస్తారు. మనం నిన్ననే మనం అనుకున్నాం, కొన్ని రోడ్లు కూడా స్టార్ట్ చేసినాం. బసాయిపల్లెలు ఒకటి, మనం ఎల్లగుట్ట కన్నా మేము సొంతంగా ఈ రోజు రైతులకు నేను ఒక మాట ఇచ్చిన ఎలక్షన్ ముందర ఆ రైతులకు కూడా 3 కిలోమీటర్లు మట్టి రోడ్డు కూడా వేయడం జరుగుతుంది. నేను ఈ సందర్భంగా తెలియజేస్తున్నా. ఎందుకంటే ఆ రోజు ఎలక్షన్ ముందర ఒక మాట చెప్పినా, మాకు ఇబ్బంది ఉందంటే మీరు అడిగితే తక్షణమే ఏ తిప్పంగా చేస్తాను సొంతం డబ్బులతోటి కూడా ఆ కార్యక్రమం కూడా మొదలుపెట్టడం జరుగుతుంది. అందుకోసమే ఇది గుర్తించుకొని మన అన్న ఇటువంటి నాయకుడు ఉంటే ఎప్పుడైనా మన గ్రామాలు డెవలప్మెంట్ అవుతాయి, మన ఊర్లు మంచిగా అవుతాయి, మన జిల్లా బాగా అవుతుంది, మన మండలం బాగా అవుతుంది అని నేను కోరుకుంటున్నా. ఇంకోటి, ఈ బ్రహ్మ ఇచ్చాలని కూడా వస్తున్నాయి మనకు డిఆర్డిఏది. మీకు మన పక్కనే మన శివాల దగ్గర అందుబాటులో ఉంది. దాదాపు 3-4 వేల మంది మన దాంట్లో పని కూడా చేస్తారు. అందరికి ఉపాధి కూడా కలుగుతారని కూడా నేను తెలియజేస్తున్నా. మన గ్రామం తరపు నుండి కూడా ఎంతమంది యువకులు చదువుకునే వాళ్ళు ఉంటే దాంట్లో పని ఏ వసతులు ఉంటే దాంట్లో కల్పించనికే నేను అన్నతోటి మాట్లాడుకునే పెట్టేయాలని కూడా నేను తెలియజేస్తున్నా. నేను ఈ సందర్భంగా నాకు అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు తెలుసుకుంటూ ముగించుకుంటున్నాను.